ఒక నో చెప్పడం రాకపోవడం వల్ల చాలామంది చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా నష్టపోతారు కూడా. దాని గురించి క్లియర్‌గా ఈరోజు మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ తెలియజేయండి. నేను రోజు చెప్పబోయే టాపిక్ మీకు వర్త్‌ఫుల్‌గా ఉందా లేదా? లేకుంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా? మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నో చెప్పకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదామన్నాం కదా. వీళ్ళు ఎలా అంటే మన పురాణాల్లో విన్నట్లు భస్మాసురుడిలాగా అనమాట. భస్మాసురుడు తన తల మీద తనే చేయి పెట్టుకుని ఎలా నాశనం అయ్యాడో వీళ్ళు కూడా 2 అక్షరాల పదాలు నో అని చెప్పడం చేతకాక వాళ్ళకి తెలియకుండానే చాలా నష్టపోతారు. తెలిసి తెలియకుండా 2 రకాలుగా నష్టపోతారు అనమాట. అది క్లియర్గా తెలుసుకుందాం. ఇలాంటి వ్యక్తులు మనలోనూ ఉంటారు, మన చుట్టూ ఉంటారు, రోజు చూస్తూ ఉంటాం కూడా. కానీ కొంతమంది అబ్జర్వ్ చేస్తారు, కొంతమంది అబ్జర్వ్ చేయరు అనమాట. నో చెప్పకపోవడం వల్ల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన ఫాదరే అనుకోండి. ఫస్ట్ ఫాదర్నే తీసుకున్నాం. ఫాదర్ని కొడుకు నాన్న నాకు ఆ బైక్ కొని అంటాడు. ఓ 2 లక్షలు ఉంది వాల్యూ వర్త్, ఆ బైక్ కావాలి నాన్న అంటాడు. ఫాదర్కి వచ్చేదేమో పర్ మంత్ 20,000, 25,000, 30,000 శాలరీ. కానీ కొడుకు ఏదైనా అడిగితే నేను లేదు అంటే కొడుకు ఎక్కడ బాధపడతాడు అనే ఒక ఉద్దేశంతో నో అని చెప్పక కొనిస్తాను నాన్న, నీకు నాకు ఇంక్రిమెంట్ వస్తుంది, ఈ టైం కొనిస్తా అని చెప్తాడు. దానికి అవతల వ్యక్తి ఏమనుకుంటాడు, కొడుకు మా నాన్న నాకు కొనిస్తా అన్నాడు అని మళ్ళీ ఆ టైం గుర్తు చేసుకుని నాన్న నాకు బైక్ కొనిస్తా అన్నావు కదా, బైక్ కొని నువ్వు ఆ రోజు చెప్పావు కదా అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నకు స్ట్రైక్ అవుతుంది, అయ్యి నేను చెప్పాను కదా నాతో ఇప్పుడుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమే ఇలా ఉంది ఎట్లా అని. సో అప్పుడు వాళ్ళ నాన్న దృష్టిలో వీడు సెకండ్ టైం అడిగినప్పుడు కూడా వాళ్ళ నాన్న మళ్ళీ పోస్ట్పోన్ చేసినప్పుడు ఏమవుతాడు, మా నాన్న నాకు అబద్ధం చెప్తున్నాడు అని క్వశ్చన్ మార్క్ పడుతుంది వాడి మనసులో, కొడుకు మనసులో. దాని నుండి ఏం చేస్తాడు వాడు, మా నాన్న నాకు అబద్ధం చెప్పి కొనిస్తానని చెప్పి కొనిలేదు, నేను మా నాన్న మాట వినకూడదు, మా నాన్న ఏం చెప్పినా నేను వినకూడదు, చేయకూడదు. అప్పటి నుంచి వాడు యాంటీ చేయడం స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎంత కష్టపడి డబ్బులు సంపాదించి నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి అని నువ్వు అనుకుంటావో, వాడు ఈ రకంగా మారిపోవడానికి కారణం ఎవరు, నువ్వు ఒక నో చెప్పకపోవడం వల్ల. బండి అడిగినప్పుడు లేదు అవ్వదు, ఇప్పుడు అవ్వదు, ఒక 5 years తర్వాత కొనిస్తాను, 3 years తర్వాత కొనిస్తాను, ఈ కొనిస్తానో లేదు తెలియదు అప్పుడు చెప్తాను అని ఒక మాట చెప్పింటే వాడు అక్కడికే స్టాప్ అయిపోయాడు. చూద్దాం అనే ఒక్క మాట చెప్పడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అవి తెలియవు, అది నిదానంగా వస్తూ ఉంటాయి. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఎవరైనా మీకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ కింద వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ ఏదైనా సహాయం అడిగితే మీ చేతనైతే అవుతుంది అని చెప్పండి. చేతన కాకపోతే అవ్వదు, నా వల్ల కాదు, నాకు శక్తి మించి నేను సహాయం చేయలేను అనండి. చూద్దాం, చేద్దాం, ట్రై చేద్దాం, ఈరోజు రేపు అని పోస్ట్పోన్ చేయొద్దండి. దానివల్ల మీ మీద వాళ్ళకి చాలా నమ్మకము, ప్రేమ, అభిమానము ఉంటేనే మిమ్మల్ని వాళ్ళు సహాయం అడుగుతారు. రోడ్డును పోయే వాళ్ళని ఎవరు అడగరు కదా, తెలిసిన మనిషిని అడుగుతారు. సో మీరు మీ పైన నమ్మకంతో వాళ్ళు అడిగారు కాబట్టి మీ శక్తి ఉంటే నేను చేస్తాను, చేయగలనరా, ఇంత చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక 50,000 అడిగాడు అనుకోండి మీ ఫ్రెండ్, అరే నాతో 50,000 లేదురా, అంత లేదు, నాకు ఉండే ఖర్చులకి అన్ని ఎక్స్పెండిచర్ ఉన్నాయి, నాతో 5,000 ఉండే చూడు, తీసుకో, నీకు ఇష్టం ఉంటే తిరిగి ఇవ్వు, లేకపోతే లేదు అన్నావు అనుకో, ఆ 5,000తోనే వెళ్ళిపోతుంది. నీకు వాడు ఇచ్చేది ఉంటే ఇస్తాడు, లేకుంటే లేదు. నీకు ఆ 5,000 రాదని ఉద్దేశంతో నువ్వు ఆ 5,000 ఇచ్చేసేయాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ ప్రాబ్లం వాటికి సాల్వ్ అయిపోతుంది. నువ్వు చూద్దాం చేద్దాం అన్నావు అనుకో, ఒక డేట్ చెప్తావు అనుకో, ఆ డేట్కి మళ్ళా వాడు వచ్చి అడుగుతాడు. అడిగినప్పుడే నువ్వు ఆ రోజు ఇస్తానంటివి కదా, నువ్వు చెప్పినందుకే నేను అక్కడ వేరే వ్యక్తికి కమిట్మెంట్ ఇచ్చాను అని చెప్తాడు. అప్పుడు నువ్వేమవుతావు, నువ్వే వాడికి అబద్ధం చెప్పు. నిన్ను సహాయం అడిగికి వచ్చినాడు ఆ పర్సన్, కానీ ఆ పర్సన్ నిన్నే బ్లేమ్ చేస్తాడు. నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు, లేదని చెప్పాల్సి ఉంటే అప్పుడే, చూస్తాను ట్రై చేస్తాను ఎందుకు చెప్పావు, నీ నుంచి నాకు అక్కడ మర్యాద పోతుంది అంటాడు.
నిన్ను సహాయం అడిగేకి వచ్చి నిన్నే బ్లేమ్ చేస్తాడు. అక్కడ నీకు ఏవి సంబంధం లేని మ్యాటర్లో నువ్వు చూద్దాం చేద్దాం అన్నందుకు నువ్వు అక్కడ చెడ్డోడు అయిపోతుంది, మాట మీద నిలబడలేని మనిషి అయిపోతుంది. ఈ ఆ పర్సన్ ఏం చేస్తాడు, ఊకే ఉండక ఇంకా నలుగురికి చెప్పేస్తాడు అనమాట, నాకుగా పలానా మనవాడు నాకు హెల్ప్ చేస్తానని చెప్పి ఇట్లా అబద్ధం చెప్పాడు అని. ఒక్కరికి నలుగురికి 10కి 100 మంది ఇలా చెప్పి లాస్ట్కి నీ ఐడెంటిటీ ఏమవుతుంది, నువ్వు మాట మీద నిలబడలేని మనిషిగా నలుగురిలో గుర్తించబడతావు అనమాట. సో ఇది ఒకటికి 2 సార్లు ఇలా చేయడం వల్ల నీకేమి అది ఒక అలవాటుగా మారుతుంది అనమాట. ఏదైనా కానీ నువ్వు నా అవుతుందా కాదని ఆలోచించేది కూడా లేకుండా ఇలా చెప్పడం స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా చేయడం వల్ల నీకు ఎక్కడన్నా రిసోర్సెస్ వచ్చేవి కూడా ఆగిపోతాయి అనమాట. నీకు ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వస్తూ ఉంటుంది అనుకోండి, ఆ ఆపర్చునిటీ వచ్చే టైంలో ఎవడో ఒకడు అడ్డం పడతాడు. ఆ పర్సన్ అన్ని అబద్ధాలు చెప్తుంటాడో, మాట మీద ఉండడు, కమిటెడ్ పర్సన్ కాదు, చేయలేడు అని నీ గురించి నెగిటివ్గా చెప్పేస్తాడు. నీకు వచ్చే ఆపర్చునిటీ అక్కడితో వెళ్ళిపోతుంది. సో అందుకోసమే ఎవ్వరు ఏదైనా మీకు వచ్చి సాయం అడిగితే మీ వల్ల అయితే అవుతుందని చెప్పండి, లేకుంటే లేదని చెప్పండి. అంతేగాని ట్రై చేద్దాం, చూద్దాం, రేపు కాల్ చేయి, ఒక 1/2 అవర్ తర్వాత కాల్ చేయి, ఇలాంటి మాటలు అస్సలు చెప్పొద్దండి. మీరు నో ఎలా చెప్పాలనే దాని గురించి కూడా చెప్తాను చూడండి. నో ఎలా చెప్పాలి అంటే, మీకు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినప్పుడు ఒక 5 minutes టైం తీసుకోండి, లేకుంటే 2 minutes టైం తీసుకోండి. సరే నా డెసిషన్ కొంచెం ఆలోచించి చెప్తాను, నేను కొంచెం బిజీలో ఉన్నానని చెప్పండి. అవుతుందా లేదో నేను ఆలోచించుకొని చెప్తాను అని చెప్పండి. ఒకవేళ అయ్యేది ఉంటే కూడా మీరు ఇన్స్టెంట్గా చేసే కెపాసిటీ మీకు ఉంటే కూడా నాకు కొంచెం టైం ఇవ్వు అని చెప్పండి. అలా టైం తీసుకోవడం వల్ల నీవు ఆలోచించగలుగుతావు, వాళ్ళు అడిగిన సహాయం చేయడానికి నాతో శక్తి ఉందా లేదా, స్తోమత ఉందా లేదా అని నీకు నువ్వు క్వశ్చన్ చేసుకుంటావు అనమాట. సో అప్పుడు నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతావు. సో నో అని చెప్పేసావు అనుకో, నా వల్ల కాదు ఇది అన్నావు అనుకో, ఆ పర్సన్ అక్కడికి క్విట్ అయ్యి వేరే ఆపర్చునిటీ చూసుకుంటాడు, దాని నుంచి నువ్వు సేఫ్ అవుతావు. ఇది ఇంపార్టెంట్. నో చెప్పడానికి మీరు ఏదైనా కానీ సెకండ్ ఆలోచించి చెప్పండి, వెంటనే ఇన్స్టెంట్గా చెప్పొద్దండి. ఇంకొకటి, దీనివల్ల మీ ఫ్యూచర్కి ఎలా ఎఫెక్ట్ అవుతుందో కూడా చెప్పాను మీకు. మీ మీ ఈ దీని నుంచి ఎంత ప్రాబ్లం అవుతుందంటే, మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు, డబ్బు, హోదా అన్నీ కూడా ఈ ఒక్క మాటతో తుడుచుకొని పోతాయి అన్నమాట. ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిమ్మల్ని బిలీవ్ చేయరు. కొడుకు బిలీవ్ చేయడు, వైఫ్ బిలీవ్ చేయరు, అమ్మ, నాన్న, అవ్వ, తాత, మీ బంధువులు, ఫ్రెండ్స్ ఎవ్వరు బిలీవ్ చేయరు. అప్పుడు నీవు ఒక చీకట్లో ఉన్న మనిషిగా మిగిలిపోతావు. నీకు అవసరమైనప్పుడు నీకెవరు సాయం చేయరు. నువ్వు అట్లా చూద్దాం చేద్దామని చెప్పి నిదానంగా హెల్ప్ చేసినా కూడా ఆ హెల్ప్కి వాల్యూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చెప్పి ఒక పర్సన్కి చేద్దామని చెప్పేసి 4-5 సార్లు పోస్ట్పోన్ చేసి 6th టైం చేసావనుకో, ఆ చేసిన సాయం కూడా వర్తే ఉండదు. అది నేను 10 సార్లు అడిగినందుకు చేసినాడు, వాడేమో ఊరికే చేశాడా అంట. సో దయచేసి మీరు కొన్ని విషయాల్లో నో చెప్పడం నేర్చుకోండి. నో చెప్పడం నేర్చుకోండి, అప్పుడే మీరు హ్యాపీగా మనశ్శాంతిగా ఉంటారు. లేకపోతే ఎవరికైనా కమిట్మెంట్ చెప్పి అప్పుడు అది కాలేదు అంటే వాళ్ళు ప్రెజర్ చేస్తే ఆ ప్రెజర్ తట్టుకోలేక మెంటల్ టెన్షన్కి ఫోన్ ఎత్తకుండా ఉండి తప్పించుకొని ఆ టెన్షన్కి సరిగా ఫుడ్ తినక, నిద్ర రాక, అవి చేయకపోవడం వల్ల నీ ఇంటర్నల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి బీపీ, షుగర్ పెరిగి రేపు పొద్దున్న హాస్పిటల్ పాలవ్వాల్సి వస్తుంది. సో దయచేసి అలా అంత రిస్క్ తీసుకోకుండా మ్యాక్సిమం నీ చేత అయిన దానికి హెల్ప్ చేయండి, కానిది నో చెప్పేసేయండి, అంతే. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి.